Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 655 points gain అయ్యి 73,651 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 203 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,327 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 339 పాయింట్స్ గెయిన్ అయ్యి 47,125 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ ఎవరెవరు మార్కెట్ లో ట్రేడ్ చేశారు, మార్కెట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది మామూలు వోల్టాలిటీయా? నిఫ్టీని మాట్లాడుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో అంత పెద్దగా ఏం లేదు, ఎస్ ఉంది కానీ అది కూడా మాట్లాడుకుందాం. బట్ నిఫ్టీ 355 పాయింట్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి, నిన్నటి క్లోజింగ్ దగ్గర నుంచి కాదు, ఓపెనింగ్ దగ్గర నుంచి పైకి పెరగడం ఏంటి, అక్కడి నుంచి 250 పాయింట్స్ సడన్ గా కరెక్ట్ గా ఇంకా 230 నుంచి కూడా ఒక సివియర్ ఫాల్, ఆల్మోస్ట్ 250 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ డ్రాప్ అవడం ఏంటి, 350 పాయింట్స్ పైకి, హై నుంచి 250 పాయింట్స్ డౌన్ సైడ్ కి. ఎవరు మిగులుతారు, బుల్సా బేర్సా? ఇద్దరు కూడా ఒకవేళ ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టకపోతే ట్రాప్ అవుతారు కదా. యాక్చువల్లీ నా పర్సనల్ ఒపీనియన్ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే, 250 దగ్గరకు వస్తున్నప్పుడు, ఐ మీన్ ఈ మార్క్ దగ్గరకు వస్తున్నప్పుడు మోస్ట్లీ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, ఫేస్ చేసి డౌన్ సైడ్ కి వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. క్లోజ్ అవడం ఇంపార్టెంట్, అండ్ తర్వాత ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఈ 250 మార్క్ దగ్గరకు వచ్చే ప్రయత్నం కూడా ఈ క్యాండిల్ వరకు కూడా ఎప్పుడు మార్కెట్ చేయలేదు. నేను 300, 350, 400 ఏంటిది ఇవాళ ఇంత ర్యాలీనా అని నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. బట్ మీ అందరికీ తెలుసు, ఆఫ్టర్ 250 నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ 22,540 అరౌండ్. ఇదేం కొత్తగా నేను ఇవాళో లేకపోతే నిన్నో చెప్తున్నది కాదు, నాకు తెలిసి కొద్ది నెలల నుంచి మనం ఇది మాట్లాడుకుంటున్నాం. 250 బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుంటే, నేను యాక్చువల్లీ డైలీ క్లోజింగ్ చూస్తాను. నేను ఇంట్రాడేలో ఒకవేళ ఇలా ర్యాలీ అవుతున్నా అక్కడికి వెళ్ళిపోతున్నానైతే ఎక్స్పెక్ట్ చేయను, ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఇంట్రాడే క్లోజ్ అయింటే, ఒకవేళ ఎండ్ ఆఫ్ ద డే 250 అబౌవ్ క్లోజ్ అయింటే నేను నెక్స్ట్ 22,540 ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ డే లోనే వెళ్ళిపోతున్నాను ఎక్స్పెక్ట్ చేస్తానంటే నేనైతే చేయను. బట్ మార్కెట్ ఇవాళ ఎక్సెప్షనల్ గా మూవ్ అయింది, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కి అందనట్టు. ఇంట్రాడేలోనూ అప్ సైడ్ మూవ్ అవడానికి ప్రయత్నించింది. బట్ అట్లీస్ట్ మనకుంటున్న అవగాహన బట్టి 500 దగ్గరికి రాగానే ప్రీవియస్ గా అలా వచ్చి మల్టిపుల్ టైమ్స్ ఫాల్ అయింది. కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని, రెసిస్టెన్స్ అని డెఫినెట్లీ మన వాళ్ళు ఎంతో కొంత అయితే ఆలోచించుండాలి. ఈవెన్ మీరు ఆలోచించకపోతున్నా డోంట్ వరీ, ఇప్పుడు కూడా మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంది. అదేంటి ఇంత ఫాలో అయ్యి కూడా స్ట్రాంగ్ గా ఉందని చెప్తున్నారంటే, ప్రీవియస్ గానే మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, 250 అబౌవ్ ఉన్నంత వరకు మార్కెట్, 250 అబౌవ్ క్లోజ్ అవుతున్నంత వరకు మార్కెట్ ని నేను నెగిటివ్ గాను రేంజ్ బౌండ్ గాను చూడను. రీసెంట్ టైమ్స్ లో రేంజ్ అనుకున్నాం 22,300 to 21,700, ఈ రేంజ్ అనుకున్నాం. 22,300 కి 26 పాయింట్స్ అబౌవ్ ఇన్ ద మనీలో క్లోజ్ అయింది కాల్. రిమైనింగ్ మొత్తం కూడా 700 అండ్ 300 దగ్గర ఉంటున్న మెజారిటీ ఆఫ్ ప్రీమియం మనం అనుకున్న దగ్గర నుంచి 26 దగ్గరగా క్యాలిక్యులేట్ చేసుకున్న 26 మాత్రమే మనం పే చేసినట్టు. రెస్ట్ అంతా కూడా రేంజ్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేసింది క్లోజింగ్ ఎక్స్పైరీ వరకు చూస్తే. బట్ ఇంట్రాడే బేసిస్ లో అయితే ఎస్ 300 రెసిస్టెన్స్ అని చూసిన వాళ్ళు ఇంపాక్ట్ అయితే అయింటారు. బట్ నేను క్లోజింగ్ బేసిస్ చూస్తూ వచ్చాను. అండ్ ఇలాంటి మూవ్ డే లోనే ఇంత మూవ్ చాలా రేర్ గా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఆ రేర్ మూవ్ తర్వాత కూడా ఇంత ఫాల్ కూడా చాలా చాలా ఇంకా చాలా రేర్ కేసెస్ లో కనిపిస్తుంది. ట్రేడర్స్ రెండు వైపులా ట్రాప్ అయ్యారనేది నా ఒపీనియన్. అండ్ నిన్నటి నుంచి ఎవరైతే ఇంతలా మార్కెట్ పెరిగింది పడుతుందని పుట్స్ ని బై చేసి కాల్స్ ని సెల్ చేస్తుంటారు, వాళ్ళ స్టాప్ లాసెస్ అయితే ఫస్ట్ హాఫ్ లో ట్రిగ్గర్ అయింటాయి. సో బేర్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో, బుల్స్ అయితే సెకండ్ హాఫ్ లో ఇద్దరు కూడా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ అయ్యారు. మరి ఇంత వోల్టాలిటీలో కూడా ఎవరైనా ఇవాళ పాజిటివ్ గా ఉన్నారని కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. నేను పర్సనల్ గా అయితే నెగిటివ్ గా ఉన్నాను ఇవాళ, బికాస్ ఆఫ్ ఇంత మూవ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి మీ యాక్టివిటీని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ కమింగ్ టు మార్కెట్ యాక్టివిటీ, ఫర్దర్ గా మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పాను. దాని రిలేటెడ్ గా కూడా మాట్లాడతాను, ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయనేది. బట్ దానికి ముందు ఫైనాన్షియల్ ఇయర్ అయితే మనకి ఎండ్ అయింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మొత్తం కూడా వెరీ స్ట్రాంగ్ ఫినామినల్ ర్యాలీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో కనిపించింది. ఒకప్పటి వరకు, ఒక పాయింట్ వరకు కేవలం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రమే మీకు మొత్తం ఎక్కడ పట్టినా వినిపించేవి. అవి ఈ ఇయర్ మొత్తం ఎండింగ్ కి చూస్తే 65% మిడ్ క్యాప్స్, 75% దగ్గరగా స్మాల్ క్యాప్స్ రిటర్న్స్ ని డెలివర్ చేశాయి వాళ్ళ ఇన్వెస్టర్స్ కి. వెరాజ్ లార్జ్ క్యాప్స్ ఒక పాయింట్ వరకు చాలా డల్ గా ఉంటున్న లార్జ్ క్యాప్స్ 32% దగ్గరగా రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. బెస్ట్ గా పర్ఫార్మ్ చేసిన సెక్టార్ ఏదైనా ఉందంటే అది సిపిఎస్సి ఇండెక్స్, పిఎస్యు స్టాక్స్ 100% దగ్గరగా పెరిగింది. సెకండ్ పిఎస్యు బ్యాంక్స్, అది కూడా నియర్లీ 100% దగ్గరగా పెరిగింది. వర్స్ట్ గా పర్ఫార్మ్ చేసినవైతే నాకు తెలిసి ఐటీ, బ్యాంక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ. అవి వర్స్ట్ అంటున్నానంటే నెగిటివ్ అనుకుంటారేమో, అవి కూడా సుమారుగా 20% దగ్గరగా FY24 ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ యాక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ మార్కెట్ ని ఎలా చూస్తున్నాను, దాన్ని సపోర్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్, వాటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఇక్కడ నుంచి గత కొద్ది రోజుల క్రితం, నిన్న వీడియో చేయలేదులేండి, పర్సనల్ రీజన్స్ తో ట్రావెల్ లో ఉన్నాను, చేయలేకపోయాను. అండ్ అదే మీకు టెలిగ్రామ్ లోనూ అప్డేట్ చేశాను. ఇన్ కేస్ టెలిగ్రామ్ ని ఫాలో అవ్వని వాళ్ళకి వెరీ సారీ, నేను మీకు రీచ్ అయ్యి ఎలా చెప్పాలో నాకు తెలియదు. టెలిగ్రామ్ లో అయితే పెడుతూ ఉంటాను. బట్ ఎవరైతే వెయిట్ చేశారో మన వీడియో వస్తుందని, నేను మీకు చెప్పలేకపోయాను. ప్రాపర్ కమ్యూనికేషన్ త్రూ యూట్యూబ్ మనం చేయలేం కాబట్టి టెలిగ్రామ్ లో చెప్పాను. బట్ ఎవరెవరికైతే నేను సరిగ్గా దాన్ని అందజేయలేకపోయాను, అండ్ మీరు ఒకవేళ వెయిట్ చేస్తుంటే నా కోసం, ఐ మీన్ వీడియో కోసం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సార్ ఎప్పుడైనా ఇలా పెడుతూ ఉంటే మాక్సిమం రికార్డ్ చేయాలని చూశాను ఎండ్ వరకు, బట్ నాకు అవ్వలేదు. బట్ ఇంకొకసారి ఎప్పుడైనా ఇలా అవుతుంటే నేను ముందు డే న్యూస్ వీడియోలోనే మీకు అప్డేట్ చేస్తాను. సో నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నాను కదా ఫ్రెండ్స్, ఫెడ్ రిలేటెడ్ గా ఫెడ్ చైర్మన్ స్టేట్మెంట్స్
సెంటిమెంట్స్ మనకి శాన్ ఫ్రాన్సిస్కో ఫెడ్ మీటింగ్ లో ఫ్రైడే అప్డేట్ అవుతాయి అనుకున్నాం. అది రేపు మనకి అప్డేట్ అవుతుంది. అండ్ దాంతో పాటు పర్సనల్ కన్సంప్షన్ డేటా, పీసీ డేటా కూడా రేపు వస్తుంది అనుకున్నాం. అది కూడా ఇంపార్టెంట్ డేటా. దీంతో పాటు కన్స్యూమర్ స్పెండింగ్ డేటా అండ్ పర్సనల్ ఇన్కమ్ డేటా కూడా వస్తుంది. అవేం పెద్ద డేటా పాయింట్స్ కాదు. బట్ ఫెడ్ చైర్మన్ ఒక స్టేట్మెంట్స్, యూజువల్ గా పెద్ద స్టేట్మెంట్స్ ఏమి ఉండవు, కానీ ఒకనొక టైంలో సర్ప్రైజ్ గా స్టేట్మెంట్స్ చేశారు. మరి చూడాలి ఈసారి అలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయని. దాంతో పాటు పీసీ డేటా అయితే మార్కెట్ అయితే క్లోజ్ గా వాచ్ చేస్తుంది. అది ఫ్రైడే వస్తాయి. సేమ్ ఫ్రైడేనా ఇతర 2 డేటా పాయింట్స్ కూడా అనుకున్నాం. అవేం అంత ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ కాదు, కన్స్యూమర్ స్పెండింగ్ అండ్ పర్సనల్ ఇన్కమ్. బట్ అవి కూడా మార్కెట్ ట్రాక్ చేస్తుంటుంది, పర్టికులర్ గా యూఎస్ మార్కెట్. ఇవి కాకుండా ఏప్రిల్ స్టార్టింగ్ లో మనకి ఆటో సేల్స్ డేటా వస్తుంది. మార్కెట్ అయితే స్ట్రాంగ్ ఆటో సేల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది మెజారిటీ ఆఫ్ స్టాక్స్ కి, కంపెనీస్ కి. అదే మీకు న్యూస్ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో కండక్ట్ చేయబోతున్న ఫస్ట్ ఎంపీసీ మీటింగ్, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కూడా ఏప్రిల్ 3rd నుంచి 5th కి జరుగుతూ 5th మనకి మార్కెట్ టైం లో అప్డేట్ వస్తుందన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. డే టు డే నేను మోస్ట్లీ అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ మన వీడియోస్ ని ఒక డే చూసి ఇంకొక డే చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో కాబట్టి మీరు ఒకవేళ నెక్స్ట్ కమింగ్ డేస్ మిస్ అవుతున్నా, ఏప్రిల్ 3rd to 5th జరగబోతున్న ఎంపీసీ మీటింగ్, మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ కూడా ఇండియన్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కీన్ గా వాచ్ చేయాల్సిన ఈవెంట్. అండ్ నేను మీకు రీసెంట్ టైమ్స్ లో ట్రేడర్స్ పరంగా అయితే 21,700 డౌన్ సైడ్ అండ్ 22,300 అప్ సైడ్ ఇది రేంజ్ చూస్తున్నాను. బులిష్ కాదు, బేరిష్ కాదు. బట్ బేరిష్ గా చూడాలనుకునే వాళ్ళు మాత్రం అన్నెసరీగా థింక్ చేయదు. 21,750 బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వకుండా అసలు బేరిష్ థాట్ మన మైండ్ లో వద్దు. 21,750 రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు అక్కడికి వచ్చినా డౌన్ సైడ్ ఇంట్రాడే సెషన్స్ లో వెళ్ళిందే కానీ డే ఎండింగ్ లో వెళ్ళలేదు. రీసెంట్ టైమ్స్ లో కూడా అక్కడికి వస్తున్నప్పుడు బేర్స్ జాగ్రత్త అనుకున్నా. అక్కడి నుంచి చూస్తే సుమారు 800 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ విత్ ఇన్ 4 to 5 ట్రేడింగ్ సెషన్స్ లో ఇంతలా మూవ్ అవుతుంది స్ట్రాంగ్ గా. సో వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. సో మార్కెట్ పడుతున్నా, ఒకవేళ నెక్స్ట్ కమింగ్ డేస్ లో 21,950 కి వచ్చినా, ఈవెన్ బిలో వెళ్తున్నా, డే ఎండింగ్ లో 21,750 బ్రేక్ అయి క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ని నెగిటివ్ గా చూద్దాం ఒపీనియన్ పెట్టుకుంటే మాత్రం ఇలాంటి రివర్సల్స్ లో బేర్స్ ట్రాప్ అవుతారు. బుల్స్ కూడా ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ కి 22,540 లెవెల్ కి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మార్కెట్ అబోవ్ వెళ్లి క్లోజ్ అవ్వలేదు. సో బుల్స్ నేను యాక్చువల్లీ ఇవాళ మార్కెట్ 500 దగ్గర 480 దగ్గర ఉంటే అలర్ట్ ఇస్తున్నప్పుడు కొంత వాల్యూ ఉండేది 500 దగ్గర ఉన్నాం జాగ్రత్త అనడానికి. బట్ మార్కెట్ సేమ్ ఇంట్రాడే లోనే కరెక్ట్ అయిపోతూ ఉండడం. మళ్ళీ చెప్తున్నాను, ఈవెన్ పెరుగుతూ ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా జాగ్రత్త పడండి. నా ఓన్ ఒపీనియన్ చెప్తాను, ఒకవేళ ఈసారి పెరుగుతూ వస్తే బ్రేక్ అవుతుందా లేదా అని. బట్ మీరు మాత్రం జాగ్రత్తగానే ఉండాలి. ఇది ట్రేడింగ్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, షార్ట్ టర్మ్ లో 250 దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా వోల్టాలిటీ ఉంటుందేమో డౌన్ సైడ్. బట్ లాంగ్ టర్మ్ బులిష్ గానే చూడాలి. బికాస్ గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, యూరోప్ అండ్ ఏషియన్ మార్కెట్స్, పర్టికులర్ గా జపాన్ మార్కెట్స్ ని పాయింట్ అవుట్ చేస్తూ అవి ఆల్ టైమ్ హైస్ లో ఉంటున్నాయి. మన మార్కెట్స్ ఇంకా ఆల్ టైమ్ హైకి రాలేదు. సో మన మార్కెట్స్ కొంత లాగ్ అవుతున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ లో మన మార్కెట్స్ కూడా అప్ సైడ్ కి ఉండడానికి బులిష్ గానే మనం చూడాలనే ఫస్ట్ పాయింట్ ని. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎంపీసీ మీటింగ్, ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ ఉంది. ఫెడ్ వాళ్ళు ఎలాగో పాజిటివ్ కామెంట్స్ చేశారు కాబట్టి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్, ఎంపీసీ మీటింగ్ లో ఆర్బీఐ వాళ్ళు కూడా అలాంటి కామెంట్స్ చేస్తే మార్కెట్స్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అది కూడా మార్కెట్ ఫ్యాక్టర్ చేస్తే అది కూడా మార్కెట్ కి పాజిటివ్ ట్రిగ్గర్ అనుకున్నాం. అండ్ ఫెడ్ వాళ్ళు ఒక జర్నీ చేస్తున్నప్పుడు రోడ్స్ మీద ఉంటున్న బంప్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్తూ ఉండడం. అప్కమింగ్ టైమ్స్ లో పీసీ డేటా కానీ, సిపిఐ డేటా కానీ ఈవెన్ నెగిటివ్ గా వస్తున్నా ఫెడ్ వాళ్ళు ఆల్రెడీ మెంటల్ గానే ప్రిపేర్డ్ ఉన్నారు. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్లను అంత ఈజీగా నెగిటివ్ గా మార్కెట్ కి నెగిటివ్ గా టర్న్ చేయరని, ఖచ్చితంగా 3 రేట్ కట్స్ ఇస్తారని మార్కెట్ ప్రిపేర్డ్ ఉంటుంది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో వచ్చే ఏ నెగిటివ్ అప్డేట్స్ కూడా మార్కెట్ అంత ఈజీగా ప్రీవియస్ గా చేసినట్లు నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయవని, ఇవన్నీ మార్కెట్ పరంగా ఉన్న పాజిటివ్ ఎలిమెంట్స్ ఇన్వెస్టర్స్ మైండ్ లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేయడానికి ఉంటున్న పాజిటివ్ ఎలిమెంట్స్ అని ప్రీవియస్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. పర్సనలీ నా ఒపీనియన్ కూడా షేర్ చేస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. మార్కెట్ 250 బిలో వెళ్తే ఇది స్టాండర్డ్, నేను ప్రీవియస్ గా ఫాలో అవుతున్నదే, మళ్ళీ అదే చెప్తున్నాను. 250 బిలో వెళ్తే నేనైతే వెరీ టైట్ రేంజ్ చూడాలనుకుంటే డౌన్ సైడ్ 950 బ్రేక్ బిలో క్లోజ్ అవ్వదు అనుకుంటాను. మార్కెట్ లో ఏదైనా చిన్న నెగిటివ్ సెంటిమెంట్స్ ఉంటే మాక్సిమం 750 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ 500 పాయింట్ జోన్ లో రేంజ్ బౌండ్నెస్ యాక్టివిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అదే కన్సాలిడేషన్ మనకు మార్కెట్ లో ప్రీవియస్ గా కనిపించింది. కానీ ఎప్పుడైతే 250 బ్రేక్ అప్ సైడ్ కి వస్తుందో నా పర్సనల్ ఒపీనియన్ ఇంకొక 300 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ ఉంటుందని, టువర్డ్స్ 22,540, 550 వరకు మూవ్ ఉంటుందని. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఇంకొక ఇంపార్టెంట్ అండ్ బిగ్ రెసిస్టెన్స్. ఇక్కడ మార్కెట్ ఖచ్చితంగా రిజెక్షన్స్ ని ఫేస్ చేస్తుంది అనేది నా ఒపీనియన్ ఇది రీసెంట్ టైమ్స్ వరకు. అండ్ స్టిల్ చెప్తున్నాను, నెక్స్ట్ మీకు చెప్పే వ్యూ ని బట్టి ఇప్పుడు నేను చెప్తున్నది అవాయిడ్ చేయదు. స్టిల్ చెప్తున్నాను, ఈ లెవెల్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ వస్తున్నప్పుడు బుల్స్ జాగ్రత్త పడాలి, బేర్స్ ఆపర్చునిటీ కోసం చూడాలి. బట్ ఈ లెవెల్ ని కూడా ఇంట్రాడే లో బ్రేక్ చేసి అబో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ ఇవాళ వేసిన లాంటి క్యాండిల్ ఏమైనా అవర్లీ క్యాండిల్ కానీ వేసినా ఆర్ డే ఎండింగ్ లో కానీ 540 అబోనే క్లోజ్ అవ్వగలుగుతున్నా. ఇవాళ ఎంత వీక్నెస్ ఉంటున్నా 250 కదా అబో క్లోజ్ అయింది. అలాగే నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ లో కూడా 22,540 అబో కానీ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్నానని ప్రూవ్ చేయగలుగుతుంటే దెన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న నెక్స్ట్ లెవెల్ ఇంకొక 300 పాయింట్స్ దగ్గరగా, కరెక్ట్ గా 300 కాదు 260, 270 పాయింట్స్ దగ్గరగా, అది అరౌండ్ 22,800 దగ్గర ఉంటుంది. ఇప్పటి వరకు మనం వెళ్ళలేదు, లెవెల్ చూడలేదు. కాబట్టి
వినడానికి నమ్మడానికి కొంత ఇబ్బందిగానే ఉంటున్నా. అబౌట్ 22,540 మార్కెట్ క్లోజ్ అవుతుంటే నేను 22,800 నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇంట్రాడే బేసిస్ షార్ట్ టర్మ్ లో చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వస్తున్నప్పుడు ప్రీవియస్ గా ఒక హెవీ వోల్టాలిటీ ఉంది, అది ట్రేడర్స్ గమనించాలి. అండ్ ఇన్వెస్టర్స్ వరకు అయితే ప్రెసెంట్ మనం ఒక స్ట్రక్చరల్ బుల్ రన్ లో ఉన్నాం. ప్రాబబుల్లీ మార్కెట్స్ వస్తున్న ఎవ్రీ కరెక్షన్ ని కూడా బయింగ్ ఆపర్చునిటీగా చూడడానికే స్కోప్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇది బెస్ట్ టైం ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవడానికి నేను ఇలా ఎగ్జిట్ అవుతున్నాను, మీరు కూడా ఎగ్జిట్ అవ్వండి అనేలా కొంత ప్రొవోకేట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ ని. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఒక పెద్ద మొత్తంలో పడిపోతుందని ఎలా. బట్ ఫ్రెండ్స్, నేను మీకు ప్రీవియస్ గా కూడా చాలా సార్లు రిమైండ్ చేయాలని ప్రయత్నించాను అండ్ ఇప్పుడు కూడా ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 5-6 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం మార్కెట్ ఎక్స్పెన్సివ్ అయిపోయి ఓవర్ వాల్యూడ్ అయిపోయి పడిపోవాలంటే పడేటివేమో. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే రీటైలర్స్ ఒక ఫోర్స్ మార్కెట్ ని స్ట్రాంగ్ గా కాపాడుతూ వస్తుంది. నేను మీకు ఒక డేటా పాయింట్ చూపిస్తాను చూడండి. ఇది నిన్న మీకు మార్కెట్ క్లోజ్ అయ్యాక నేను పెట్టిన డేటా. ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడదాం, బట్ దానికి ముందు డిఐఎస్ ని గమనించండి. 53,000 crores ఒక మంత్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. 53,000 కోట్లు మార్కెట్ లోకి వెళ్ళింది. 53,000 కోట్లు ఎవరిది? మనది, రీటైలర్స్ ది. మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళిన డబ్బులు మనవి. ఇంత పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ లోకి డబ్బులు వెళ్తున్నాయంటే మన ద్వారానే ఇండైరెక్ట్ గా వస్తున్న ఎవ్రీ ఫాల్ లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. సో రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి డబ్బుల్ని ఆపిందే మన వాళ్ళు ఎక్కువగా పెడుతున్నారని, ఇంకా పెట్టేస్తున్నారని. ఆపినంత మాత్రాన ఒక ఫండ్ ఆపితే ఇంకొక ఫండ్ లోకి వెళ్ళిపోతున్నారు కానీ ఎక్కడ ఆపట్లేదు. ఎస్ఐపిస్ ఎక్కడ తగ్గట్లేదు. సో మన వాళ్ళు ఈక్విటీస్ పరంగా అంత పాజిటివ్ గా అంత స్ట్రాంగ్ గా ఎస్ఐపిస్ ని చేస్తూ ఉండడం మార్కెట్ ని సర్టైన్ ఎక్స్టెంట్ వరకు, అంటే ప్రీవియస్ గా ఏదైనా చిన్న దానికే ఫాల్ అయిపోయే మార్కెట్ ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ బిగ్ నెగటివ్ వస్తే తప్పించి, అంటే ఖచ్చితంగా ఇంకా మార్కెట్లు పడిపోతాయని రీటైలర్స్ భయపడే స్థాయికి తీసుకువెళ్తే తప్పించి రీటైలర్స్ ఒక మనీ మార్కెట్స్ లోకి ఇంత స్ట్రాంగ్ గా వెళ్తున్నంత వరకు మార్కెట్స్ ప్రొటెక్ట్ అవుతాయి. దీని రిలేటెడ్ గా నిర్మలా సీతారామన్ గారు కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పారు మార్కెట్ ని రీటైలర్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారని. అదే ఈ నెలలో కూడా క్లియర్ గా మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ దగ్గరికి వద్దాం. వాళ్ళు ఫస్ట్ క్వార్టర్ అంతా కూడా రీసెంట్ మంత్స్ అంతా లైక్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ మీరు గమనించండి, ప్రీవియస్ మంత్ లో 15,900 నియర్లీ 16,000 crores సెల్లింగ్ ఉన్నారు. అండ్ ప్రీవియస్ మంత్ ఆ మంత్ ప్రీవియస్ గా కూడా నెగిటివ్ గానే ఉన్నారు. బట్ ఈ మంత్ కొంత తేడా కనిపిస్తూ ఉంది. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి గమనిస్తే ఎఫ్ఐఎస్ బయింగ్ సైడ్ వస్తున్నారు. అండ్ ప్రాబబ్లీ ఇవాళ కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఎఫ్ఐఎస్ దగ్గరికి వస్తే ఆల్రెడీ డిఐఎస్ స్ట్రాంగ్ గా ఉన్నారు, బై చేస్తున్నారు. వాళ్ళకి కానీ ఎఫ్ఐఎస్ యాడ్ అవుతుంటే దెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ మొమెంటం కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ తో ఇది కూడా యాడ్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ దీంతో పాటు నేను మీకు చాలా టైమ్స్ బ్యాక్ నుంచి చెప్తుంటాను, షార్ట్స్ ఉన్నాయి సిస్టమ్ లో ఎక్కువ షార్ట్స్ ఉంటే మార్కెట్ ఎక్కువగా నెగిటివ్ గా చూస్తూ షార్ట్స్ ఎక్కువ క్రియేట్ చేస్తే మార్కెట్స్ ఏ మాత్రం ఒక పాయింట్ దాటి వెళ్ళినా షార్ట్ కవరింగ్ తో మార్కెట్ ఫినామినల్ గా మూవ్ అవుతుందని ఇవాళ క్లియర్లీ నాకు ఎందుకో షార్ట్స్ కవర్ అయ్యాయని అనిపిస్తుంది. సో ఈ పాయింట్ సిగ్నిఫికెంట్ గా డౌన్ అవుతుంది అనేది నా ఒపీనియన్. 16% షార్ట్స్ ఉన్నాయి, వాళ్ళ షార్ట్ కవరింగ్ మూవ్ మార్కెట్ లో కనిపించుండాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎఫ్ఐఎస్ గాని ఒక బిగ్ పోర్షన్ లో మార్కెట్ లో బై చేస్తుంటే మేబీ అది క్యాష్ ద్వారా వచ్చిన బయింగ్ యాక్టివిటీ అనుకోవచ్చు. బట్ ఒకవేళ షార్ట్స్ కానీ సిగ్నిఫికెంట్ గా తగ్గిపోతే ఒక 5-6% షార్ట్స్ కానీ తగ్గిపోయాయంటే ఇది ఒక షార్ట్ కవరింగ్ మూవ్. అండ్ అలా తగ్గినా సరే స్టిల్ ఇంకా 65 or 63% దగ్గరగా షార్ట్స్ ఉన్న మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు ఇంకా సిస్టమ్ లో ఎక్కువ షార్ట్స్ ఉండడం ఫర్దర్ గా మార్కెట్ పెరుగుతుంది. ఇంకా ఓవర్ గా లేదు, ఎక్సైట్మెంట్ ఏం ఓవర్ గా లేదు. ఎఫ్ఎన్ఓ లో యాక్టివిటీ పరంగా చూస్తే ఓవర్ ఎక్సైట్మెంట్ లేదని కూడా మనకి డేటా పరంగా అర్థమవుతుంది. కాబట్టి ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్ ఇక్కడ నుంచి పెరుగుతుంది అన్న దానికి మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ నేనైతే క్లియర్ నా పరంగా అయితే నేను ఇవాళ అయితే కొంత లాస్ అయితే ఫేస్ చేశాను. బికాస్ నేను ఇంట్రాడే లోనే ఇంత మూవ్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. 250 దగ్గర రెసిస్టెన్స్ అనుకున్నాను, దాన్ని బట్టి నా రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉండింది రీసెంట్ టైమ్స్ లో మీకు చెప్తున్నట్టు. బట్ ఇంట్రాడే లో ఇంతవరకు వెళ్తూ ఉండడం స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. ఎండ్ వరకు ఉంచుంటే ప్రాఫిట్ ఉండేదేమో. బట్ యాజ్ పర్ సిస్టమ్ లాజిక్ ప్రకారం వెళ్తుంటాం కాబట్టి 250 అబో నేను సస్టైన్ అవ్వదు అనుకున్నాను అవర్లీ క్యాండిల్ కూడా. బట్ అయింది కాబట్టి నా వ్యూ అయితే ఇవాళ రాంగ్ అయింది. రేంజ్ బౌండ్ యాక్టివిటీ వ్యూ రాంగ్ అయింది అండ్ అది ఇంపాక్ట్ చేసింది నెగిటివ్ గా. ఈ లెవెల్ అబో మార్కెట్ సస్టైన్ అవుతున్నంత వరకు ఇంట్రాడే లో స్టేబుల్ అవుతూ అప్ సైడ్ ఆర్ ఈవెన్ ఆ పాయింట్ నుంచి కొంత డౌన్ సైడ్ వస్తూ మళ్ళీ 250 దగ్గరికి వస్తూ దాని కిందకి వెళ్తూ పైకి వస్తూ ఏం జరుగుతున్నా క్లోజింగ్ పాయింట్ వరకు నేను చూస్తాను 22,250 అబోనే మార్కెట్ ఉంటే నిఫ్టీ కానీ ఉంటే నెక్స్ట్ నేను చూస్తున్నది 22,540. ఈసారి కూడా ఇక్కడికి వచ్చి ఇంతలా పడిపోతుందా అంటే ఈసారి వచ్చి పడుతుందేమో. బట్ అది ఇంత పడదనేది నా ఒపీనియన్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి ఇది బ్రేక్ అయి అప్ సైడ్ కి వెళ్తుందనే స్ట్రాంగ్ బులిష్ వ్యూ తో అయితే ఉన్నాను. దీనికి ప్రధాన కారణం మార్కెట్ ఇన్నిసార్లు ఒకే దాన్ని అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా చూడదు. ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ప్రీవియస్ గా మార్కెట్ వచ్చి ఇది నేను రెసిస్టెన్స్ అని ప్రూవ్ చేసింది. ఇవాళ కూడా ఇంకొకసారి స్ట్రాంగ్ గా అందరి దగ్గర ఉంటున్న బులిష్ పొజిషన్స్ ని వైప్ అవుట్ చేస్తుంటుంది కాబట్టి స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేస్తుంటుంది కాబట్టి ఈసారి వచ్చే మూవ్ ప్రాబబుల్లీ ఇది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్లే మూవ్ అని అయితే
అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వితౌట్ బ్రేకింగ్ 22,250 నేను మార్కెట్ ని బులిష్ గా చూస్తున్నాను టువర్డ్స్ 22,540 అండ్ 22,800. ఇది నేను మార్కెట్ పరంగా చూస్తున్న యాక్టివిటీ. బట్ ఇఫ్ ఇన్ కేస్ 22,250 ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్ ఉన్నట్టుంది కదా, ఈ లెవెల్ బ్రేక్ చేసి బిలో కానీ ఇంట్రాడే లో క్లోజ్ అవుతుంటే డే ఎండ్ లో, దెన్ నా మార్కెట్ పరంగా ఉంటున్న ఈ బులిష్ వ్యూ రిమూవ్ చేసి రేంజ్ బౌండ్ యాక్టివిటీకి ఫర్దర్ గా నేను వెళ్తానేమో. రిస్క్ రివార్డ్ ప్రకారం వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి దానికి దగ్గరగా ఉన్నా. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో స్ట్రెంత్ ప్లే అవుట్ అయితే అప్ సైడ్ ఉంటున్న రెసిస్టెన్స్ దూరంలో ఉన్నాయి, బట్ సపోర్ట్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి మార్కెట్ పరంగా ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ నెగిటివ్ గా కానీ రేంజ్ బౌండ్ గా కానీ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి రేంజ్ బౌండ్నెస్ ని కూడా ఇక్కడ నుంచి నేను మార్కెట్ లో ఈ లెవెల్ బిలో బ్రేక్ అయ్యి డైలీ క్లోజింగ్ వచ్చేంత వరకు కూడా నేను మాట్లాడను. అండ్ మీకు థంబ్నెల్ లో పెట్టినట్లు ట్రాప్ అనే వర్డ్ ని యూజ్ చేశాను కదా, దీనికి ప్రధాన కారణం ఈసారి కూడా 22,540 దగ్గరకు వస్తే ఇలాంటి ఫాలో వస్తుందేమో, ఇది రెసిస్టెన్స్ అంటున్నాను కదా నేను ప్రీవియస్ టైమ్స్ నుంచి, ఇలానే జరుగుతుందేమని. ఇక్కడ ఇంత మూన్ ఎక్స్పెక్ట్ చేసి ఈసారి హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ పుట్ ని బై చేయడం ఆర్ కాల్ ని సెల్ చేసే యాక్టివిటీని చేయొద్దు. మీకు క్లియర్ గా ఒక రివర్సల్ కనిపించాలి, అదేదర్ క్యాండిల్ స్టిక్స్ పరంగా కానీ, ఇండికేటర్స్ పరంగా కానీ, మీ సెటప్ పరంగా కానీ, ప్రైస్ యాక్షన్ సెటప్ పరంగా కానీ, ఏదో ఒక రకంగా మీకు రివర్సల్ అది కన్ఫర్మేషన్ రావాలి. అండ్ ఆ కన్ఫర్మేషన్ వచ్చినా దానికి అబోనే మీరు స్టాప్ లాస్ టైట్ గా మెయింటైన్ చేసి రివర్సల్ ని ప్లే చేయండి. కానీ ఇలానే ప్రతిసారి జరుగుతుందని, ఈసారి కూడా అలానే జరుగుతుందని మీరు కానీ పెద్ద క్వాంటిటీస్ తో ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది అనుకుంటే మీరు ట్రాప్ అవ్వచ్చు. పర్సనలీ నేనైతే ఇదిసారి బ్రేక్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా నా వ్యూ ప్రకారం మార్కెట్ వెళ్ళిపోతుందని అనుకుంటే, గతంలో నేను చాలా సందర్భాల్లో కొన్ని జరుగుతాయనుకున్నాను, అవి ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను నా వ్యూ ని షేర్ చేస్తున్నాను. ఆ వ్యూ తో మీరు ఏమీ చేయలేరు, మనీ రాదు, మనీ పోదు. బికాస్ అపార్ట్ ఫ్రమ్ వ్యూ మార్కెట్ ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనే దాంతో పాటు మీరు ట్రేడ్ ఎక్కడ తీసుకుంటున్నారు, దాని రిస్క్ ఎంత, దాని రివార్డ్ ఎంత, ఈ క్యాలిక్యులేషన్స్ మీరు ప్రాఫిట్ లో ఉంటారా లాస్ లో ఉంటారా అనేది డిసైడ్ చేస్తాయని మైండ్ లో ఉంచుకోవాలి. కాబట్టి నేను చెప్తున్నానో ఇంకెవరో చెప్తున్నారనో, ఆన్లైన్ లో ఏవేవో స్టేట్మెంట్స్ వస్తున్నాయనో దేన్ని బట్టి కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. నేను చెప్తున్నా లాజిక్ తో చెప్తానా, లాజిక్ మీకు కన్విన్సింగ్ గా ఉందా లేదా అని చూడండి. అండ్ ప్రతిసారి నేను అనుకుంటున్న లాజిక్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఏ పాయింట్స్ నేను ఇంపార్టెంట్ గా చూస్తున్నాను, ఇవి మాత్రమే కన్వే చేయాలనుకుంటాను తప్పితే ఇలా అంటున్నాను మీరు ఇలా చేసేయండి అలా చేయండి అనేలా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటే నేను ఇప్పుడు చెప్తున్న యాక్టివిటీని కూడా వీడియోస్ నుంచి కట్ చేద్దాం అనుకుంటాను తప్పితే, ఇది నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటే ఎంకరేజ్ చేయాలనే మైండ్ సెట్ తో ఏ అనాలిసిస్ కూడా మార్కెట్ పరంగా చేయను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా అనాలిసిస్ చేస్తూ ఇలా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఇవాళ నిఫ్టీలో హెవీగా మూవ్ అయిన బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనిస్తే అవుట్ ఆఫ్ ఆల్ స్టాక్స్ మనకి రెండు పర్టికులర్ స్టాక్స్ లో గుడ్ మొమెంటం కనిపించింది కదా. దీని బ్యాక్ అగైన్ చెప్తున్నాను, ఫస్ట్ డేటా చెప్పకముందే చెప్తున్నాను బికాస్ అంతా విన్నాక ఎవరైనా స్కిప్ చేస్తారని. ఇది అఫీషియల్ అప్డేట్ కాదు, మనీ కంట్రోల్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నది కాబట్టి దీన్ని డబుల్ సైడ్ చూడాలి. ఒకవేళ ఇది రాకపోతుంటే ఏ ర్యాలీ అయితే మనకి రెండు స్టాక్స్ లో కనిపించిందో మళ్ళీ అగైన్ బ్యాక్ కూడా ఫాల్ ఉండొచ్చు. బట్ వస్తున్న అప్డేట్ అయితే బజాజ్ ఫైనాన్స్ అండ్ ఇండైరెక్ట్ గా బజాజ్ ఫిన్సర్ హోల్డ్ చేస్తున్న కంపెనీ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ఐపీఓ గా రావాలనుకుంటున్నారని అండ్ దీని రిలేటెడ్ గా కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ తో డిస్కషన్స్ చేస్తున్నారని అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా 1 or 2 వీక్స్ లో దీని రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తాయని ఇలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది స్టార్ట్ చేసింది మనీ కంట్రోల్ వాళ్ళు. ఇక్కడ మీకు ఆర్టికల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక $9 to $10 billion వాల్యుయేషన్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ మార్కెట్ ని హిట్ చేస్తుందనేలా మార్కెట్ లో సెంటిమెంట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. అదంతా సరే, ఏదో ఒక కంపెనీకి అడ్వాంటేజ్ ఉండాలి. బోత్ బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ రెండు ఎందుకు పెరిగాయి? ఇదర్ అయితే బజాజ్ ఫైనాన్స్ అయినా ఆ కంపెనీని హోల్డ్ చేస్తుండాలి, బజాజ్ ఫిన్సర్ అయినా ఆ కంపెనీని హోల్డ్ చేస్తుండాలి. రెండు పెరగడానికి కారణం ఏంటి? ఒకవేళ మీరు ఈ వీడియో బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ ఆల్మోస్ట్ వైరస్ రిలేటెడ్ గా లోయెస్ట్ పాయింట్ కి ఫాల్ అయినప్పుడు చేసిన వీడియో, ఆల్మోస్ట్ ఆ వీడియో టైమ్ లో 1800 దగ్గరగా వెళ్ళింది అనుకుంటాను స్టాక్ ప్రైస్. ఆ టైంలో చేసిన వీడియోని మీరు గమనిస్తే బజాజ్ ఫిన్సర్ వాళ్ళకి బజాజ్ ఫైనాన్స్ లో 52.82% దగ్గరగా ఇండైరెక్ట్ హోల్డింగ్ ఉంది. సో కాబట్టి బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఏ గ్రోత్ అయితే ఉంటుందో అందులో నియర్లీ 50% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్న బజాజ్ ఫిన్సర్ వాళ్ళకి కూడా ఇండైరెక్ట్ అడ్వాంటేజ్ వెళ్తుంది. ఇప్పుడు ఏ ఐపీఓ అయితే మార్కెట్ లోకి వస్తుందని చెప్తున్నారు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, అది హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ బజాజ్ ఫైనాన్స్, నాట్ బజాజ్ ఫిన్సర్. అది కంప్లీట్ సబ్సిడరీ ఆఫ్ బజాజ్ ఫైనాన్స్. బట్ ఈ బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా 52% దగ్గరగా వాటా బజాజ్ ఫిన్సర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ కంపెనీ కూడా అడ్వాంటేజ్ వెళ్తుంది. కాబట్టి రెండు స్టాక్స్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అయ్యాయి. సరే, వస్తున్న కంపెనీ అంత అట్రాక్టివ్ కంపెనీయా? ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్ స్ట్రాంగ్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ ఇప్పటి వరకు మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కి వెల్త్ ని క్రియేట్ చేశాయి. వెరస్ ఇప్పుడు వస్తున్న ఐపీఓ లో కూడా అలాంటి పొటెన్షియల్ ఉందా అని లాస్ట్ 9 months ఒక డేటాని మీరు గమనిస్తే ఏయుఎం ఆల్మోస్ట్ 31% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవుతూ 86,000 crores దగ్గరగా వాళ్ళ ప్రెసెంట్ ఏయుఎం మెయింటైన్ చేస్తున్నారు. వెరస్ డిస్బర్స్మెంట్ 31% గ్రో అవుతూ 25,300 crores అండ్ నెట్ ప్రాఫిట్ 41% గ్రో అవుతూ 1,350 crores దగ్గరగా రీసెంట్ 9 months ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లాస్ట్ అంతకు ముందు ఇయర్ 9 months తో ఈ రీసెంట్ 9 months ని కంపేర్ చేసినప్పుడు ఏయుఎం 31%, డిస్బర్స్మెంట్స్ 30% అబౌవ్ అండ్ నెట్ ప్రాఫిట్స్ 41% దగ్గరగా గ్రో అవుతూ స్ట్రాంగ్ ఫండమెంటల్
ఫండమెంటల్స్ తో ఉంటున్న కంపెనీ కాబట్టి ప్రాబబ్లీ ఒక మంచి వాల్యుయేషన్స్ తో మార్కెట్ లోకి వస్తుంది. అండ్ మనీ కంట్రోల్ వాళ్ళ కథనం ప్రకారం $9 to $10 billion వాల్యుయేషన్ లో అన్లాకింగ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా బజాజ్ ఫైనాన్స్ కి, ఇండైరెక్ట్ గా బజాజ్ ఫిన్సర్వ్ కి ఈ రీజన్స్ తోనే ఈ రెండు స్టాక్స్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయ్యాయి. మరి చూడాలి వాల్యుయేషన్ పరంగా, బికాస్ ఇదే కదా ఇన్వెస్టర్స్ కి ఐపీఓ టైంలో లిస్టింగ్ గెయిన్స్ ఇస్తుందా లేదా, ఎంత వాల్యుయేషన్ లో వస్తున్నారు, అట్లీస్ట్ ఇన్వెస్టర్స్ కి ఎంతో కొంత స్పేస్ ఆర్ మార్జిన్ ఇస్తున్నారా లేదు, ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ గా బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఏ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయో అదే వాల్యుయేషన్ లో మార్కెట్ లోకి వస్తున్నారా అనేది వాళ్ళ ఐపీఓ ప్రైసింగ్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ లో మనకు అర్థం అవుతుంది. అవి ఎలాంటి అప్డేట్స్ మార్కెట్ లోకి వస్తున్నా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు మన ఛానల్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే మార్కెట్ అంతా గ్రీన్ గా స్ట్రాంగ్ గా బులిష్ గా ఉంటున్న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో కనొక పాయింట్ లో 3.5% దగ్గరగా కూడా ఫాల్ కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం వీళ్ళ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ అయిన వార్బర్గ్ పింకస్ వాళ్ళు. యాక్చువల్లీ మీకు పేరులో అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తున్నప్పుడు వార్బర్గ్ పింకస్ అని కనిపించదు. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న క్లవర్ డెల్ అనే ఒక కంపెనీ సెల్ చేస్తుందని కనిపిస్తుంది. బట్ దాన్ని మెయింటైన్ చేస్తున్నది వార్బర్గ్ పింకస్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా 2.25% ఈక్విటీ బ్లాక్ డీల్స్ లో సెల్ చేసినట్టు విత్ ఫ్లోర్ ప్రైస్ ఆఫ్ ₹75 per share. అండ్ దీని ద్వారా ఆల్మోస్ట్ 1200 crores దగ్గరగా మనీని రైజ్ చేసినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 2.3% సెల్ చేస్తారని కనిపించింది. కానీ ఇవాళ జరిగిన బ్లాక్ డీల్ అయితే ఆల్మోస్ట్ 2.6% ఈక్విటీ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 18 crore 30 lakh షేర్స్, అది కూడా కొంత డిస్కౌంట్ లో ₹75 దగ్గరగా ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ తో పోలిస్తే 3.5% దగ్గరగా డిస్కౌంట్ లో ఇవాళ బ్లాక్ డీల్ జరుగుతుండడం ఇవాళ స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఫండమెంటలీ ఏ ఇంపాక్ట్ లేదు, బట్ సార్ట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ నుంచి ఇవాళ సెల్లింగ్ కి మెయిన్ రీజన్. నెక్స్ట్ జిఓసిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. కొంత ఇంట్రెస్టింగ్ టాపిక్, జాగ్రత్తగా వినండి. కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 1800 crore దగ్గరగా ఉంటుంది. కానీ వీళ్ళు చేస్తున్న అప్డేట్ ని మీరు స్క్రీన్ పైన గమనిస్తే వీళ్ళు హైదరాబాద్ లో వీళ్ళకుంటున్న ల్యాండ్స్ ఆల్మోస్ట్ 264.5 acres కి సంబంధించిన ల్యాండ్ ని మానిటైజ్ చేయడానికి అంటే దాన్ని సేల్ చేయడానికి స్క్వైర్ స్పేస్ బిల్డర్స్ వాళ్ళతో టైఅప్ అయ్యారని, దీని ద్వారా 3400 crores దగ్గరగా, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 3402 crores దగ్గరగా ఈ ఎంటైర్ ల్యాండ్ ని సేల్ చేయడం కారణంగా వీళ్ళకి డబ్బులు వస్తుందని, స్టార్టింగ్ లో అగ్రిమెంట్ సైన్ చేయగానే 520 crores వస్తుందని, అండ్ లేటర్ ద టైం ఫర్దర్ గా ఈ మొత్తం డీల్ కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళైతే టైం లైన్ దానికి 18 months అని చెప్తున్నారు. ఆ టైం పీరియడ్ కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళ అండర్ లో ఉంటున్న ల్యాండ్ ఆల్మోస్ట్ 264.5 acres దగ్గరగా ఉంటున్న ఈ ల్యాండ్ ని మానిటైజ్ చేసి 3402 crores వీళ్ళు సంపాదిస్తారనే అప్డేట్స్ చేస్తూ ఉండడం. ఈ అప్డేట్ రాకముందు ఆల్మోస్ట్ 1800 crore దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీకి 3402 crores క్యాష్ రూపంలోనే వస్తుంది అప్కమింగ్ టైమ్స్ లో నెక్స్ట్ 18 months లో. ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ షీట్ స్ట్రెంథెన్ అవుతుంది కదా అని మార్కెట్ భావిస్తూ స్టాక్ ని వాళ్ళ 20% కి తీసుకువెళ్ళింది. ఇది బిజినెస్ అప్డేట్ కాదు, బ్యాలెన్స్ షీట్ పరంగా అప్కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ఉంటాయని మార్కెట్ లో అప్డేట్స్ బిల్డ్ అవుతుండడం. ఇది అఫీషియల్ అప్డేట్స్ బిల్డ్ అవుతుండడం స్టాక్ ఇవాళ పెరగడానికి ఉంటున్న మెయిన్ రీజన్. ఇక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ స్టాక్ మార్కెట్ లో ఉండదు, అండ్ ఇక్కడ ఉండకపోవడం ఇన్ ద సెన్స్ డీలిస్టింగ్ అయితే చేస్తున్నారు బికాస్ అప్రూవల్ అయితే దొరికింది. బట్ మీ స్క్రీన్ మీద ఉంటున్న ఇమేజ్ ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రీటైలర్స్ కి పెద్ద మొత్తంలో మోసం జరిగిందనే చెప్పాలి. ప్రతి ఒక్క రీటైల్ ఇన్వెస్టర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డీటెయిల్డ్ గా చెప్తాను. ఫస్ట్ థింగ్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇక్కడ నుంచి కొద్ది సంవత్సరాల క్రితం మార్కెట్ లోకి ఐపీఓ వచ్చినప్పుడు ఐపీఓ ప్రైస్ అరౌండ్ ₹520. కానీ ఐపీఓ వచ్చేదానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, మినిమం సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అది సరిగ్గా లేకపోతుండేసరికి చాలా మ్యూచువల్ ఫండ్స్, ఐ థింక్ 54 మ్యూచువల్ ఫండ్స్ దగ్గరగా ఐపీఓని పాస్ చేశాయి. సో ఆ టైంలో రీటైలర్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ చాలా తక్కువ. బికాస్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం లో మీరు గమనిస్తే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మార్కెట్ లోకి వస్తున్నప్పుడు ఒక స్టాండర్డ్ బ్రోకర్, ఫుల్ టైమ్ సర్వీస్ బ్రోకర్, వాళ్ళ దగ్గర నుంచి క్లయింట్స్ జిరోదా అండ్ ఇతర టెక్ రిలేటెడ్ గా ఉంటున్న ప్లాట్ఫామ్స్, ఎక్కడైతే లో కాస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిలోకి ఎక్కువగా మూవ్ అవుతూ బిజినెస్ ఇంపాక్ట్ అవుతున్న పాయింట్ లో వాళ్ళు తీసుకొచ్చిన వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. కాబట్టి మీరు గమనిస్తే పబ్లిక్ దగ్గర నుంచి పార్టిసిపేషన్ తక్కువ, అండ్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎవరెవరైతే ఇంట్రెస్ట్ చూపించారో వాళ్ళు కూడా ఇంకొక 1 or 2 months లో లాస్ లోనే ఐపీఓని బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఐపీఓ వస్తున్న పాయింట్ లోనేమో అందులో ఇన్వెస్ట్ చేస్తే రీటైలర్స్ కి ఎడ్జ్ లేదు, పెద్ద అడ్వాంటేజ్ లేదు, ట్రాన్సాక్షన్ జరుగుతుంది, లో కాస్ట్ సర్వీస్ బ్రోకర్స్ దగ్గరికి పీపుల్ మూవ్ అవుతున్నారు. సో కాబట్టి ఇది మనం ఐపీఓగా తీసుకొద్దాం, మన వాల్యూని అన్లాక్ చేసుకునే ఫ్యాక్టర్ చేద్దామని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. బానే ఉంది. బట్ ఎప్పుడైతే ఇంపాక్ట్ అంతా లైక్ ఫుల్ టైమ్ సర్వీస్ బ్రోకర్స్, డిస్కౌంట్ బ్రోకర్స్ వీళ్ళ మధ్యలో ఉన్న వార్ అండ్ ఇదంతా స్టెబిలైజ్ అవుతూ వాల్యుయేషన్స్ బాటమ్ అవుతాయి. సరే, ఫుల్ టైమ్ సర్వీస్ బ్రోకర్స్ కూడా కొన్ని ప్లాట్ఫామ్స్ ని తీసుకొచ్చి వాళ్ళు కూడా డిస్కౌంట్ బ్రోకర్స్ తో పోటీ పడుతూ కొంత గెయిన్ అయ్యే ప్రయత్నం ఎప్పుడైతే మార్కెట్ లో మొమెంటం కనిపించిందో, ఓకే ఇక్కడ నుంచి బిజినెస్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతుందేమో, మంచిగా గ్రో అవుతుందేమో, మంచి వాల్యుయేషన్ లో ఉంది. బికాస్ స్టాక్ ప్రైస్ మీరు గమనించండి, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు వచ్చిన ఐపీఓ ప్రైస్ ₹520 అండ్ వెళ్ళిన 52 వీక్ లో ₹416. ఆల్మోస్ట్ అక్కడి నుంచి 866 వరకు వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 100% దగ్గరగా పెరిగి ఇంకా కొంత డౌన్ సైడ్ కి ఫాల్ అయింది. వెరాజ్ అదే సేమ్ పాయింట్ లో ఏంజల్ వన్ రీసెంట్ టైమ్స్ లో లిస్ట్ అయిన బ్రోకింగ్ కంపెనీ చూస్తే లో 1122, వెరాజ్ హై 52 వీక్ హై 3900
900 రూపీస్. డైరెక్ట్ కంపారిజన్ కాకపోయినా ఒక స్ట్రాంగ్ గ్రోత్ రీసెంట్ టైమ్స్ లో మనకి నెంబర్ ఆఫ్ డిమాట్ అకౌంట్స్ పరంగా, ట్రేడింగ్ వాల్యూమ్స్ పరంగా ఇలా కనిపిస్తున్నప్పుడు డెఫినెట్లీ బ్రోకింగ్ ఇండస్ట్రీ పరంగా గ్రోత్ ఉంటుంది. ఇలాంటి ఆపర్చునిటీని మన దగ్గర పెట్టుకోవాలి కానీ మార్కెట్ లో ఉంచకూడదని భావించిన ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ప్రతి 100 షేర్స్ కి, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ 100 షేర్స్ కి మేము 67 ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ ఇచ్చేస్తాం, మీ దగ్గర ఉన్న వాటాని మాకు ఇచ్చేయండి అని అడిగారు. యాజ్ అన్ ఇన్వెస్టర్ గా చెప్పండి, మీరు ఒక థీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారనుకోండి, లైక్ ఓన్లీ రిలయన్స్ రీటైల్ కి సంబంధించిన బిజినెస్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారనుకోండి, అది మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ కాదు, ఎంటైర్ రిలయన్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఒక భాగం. సో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు ఇప్పుడు అంతటి రిలయన్స్ లో ఉన్న మిగిలిన బిజినెస్ మీకు నచ్చకపోతే వదిలేస్తారు కదా, ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయలేరు కదా. ఈవెన్ టెలికామ్ లైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లిస్టెడ్ ప్లేయర్స్ లో ఎవరెవరు ఉన్నారని చూసినప్పుడు భారత్ ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా, జియో లేదు కాబట్టి జియో కోసం ఇప్పుడు మనం రిలయన్స్ ఇండస్ట్రీలోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయలేం కదా. సో లిస్టెడ్ ప్లేయర్స్ లో ఎవరున్నారో చూసుకుని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఓన్లీ బ్రోకింగ్ బిజినెస్ గ్రో అవుతుంది అనుకోని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మీ షేర్స్ మాకు ఇచ్చేసేయండి, మేము ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ మీకు ఇస్తామంటే వాళ్ళ థీమ్ ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ ని వాళ్ళు చూడట్లేదు కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అండ్ చేస్తున్న వాల్యుయేషన్ గమనించండి, 520 రూపీస్ లో వాళ్ళు మార్కెట్ లోకి వచ్చారు. ఆల్మోస్ట్ 2018 లో మార్చ్ ఐ థింక్ అనుకుంటాను, మార్చ్ 2018 లో వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే పెద్ద గ్రోత్ లేదు ఇందులో. బ్రోకింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు పర్టికులర్ గా ఫుల్ టైం బ్రోకర్స్ కూడా డిస్కౌంట్ బ్రోకర్స్ తో పోటీ పడుతూ రీసెంట్ టైమ్స్ లో మంచి నెంబర్స్, మంచి ట్రాక్షన్ కనిపిస్తుంది బిజినెస్ లో అనుకున్నప్పుడు ఈ బిజినెస్ ని డీలిస్ట్ చేద్దాం అనుకోని ప్రమోటర్స్ డీలిస్టింగ్ ఆఫర్ పెడుతూ ఉండడం, ఎస్ వాళ్ళ పరంగా వాళ్ళు రైట్ అయ్యుండొచ్చు, మంచి మొమెంటం ఉంటుంది అప్కమింగ్ డేస్ లో. కాబట్టి ఇప్పుడు బిజినెస్ ని మన దగ్గర పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఒక రూల్స్ అంటూ ఉన్నాయి కదా మార్కెట్ లో. నేను ఒక కంపెనీ లిస్ట్ చేశాను అనుకోండి, నాకు నచ్చలేదు, నేను ఇంకా నా కంపెనీ బాగా పెరుగుతుంది సో నేను డీలిస్ట్ చేసేస్తానంటే, మరి నేను లిస్ట్ చేసినప్పుడు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో తీసుకొచ్చినప్పుడు కొన్న వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలి కదా. దాని ప్రకారం ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవ్వాలంటే 66.7% ఓటింగ్ లభించుండాలి. 66.7%, నియర్లీ 67% ఓటింగ్ లభించుండాలి. అండ్ ఆ ఓటింగ్ లో ఎవరెవరు పాల్గొన్నారు, మోస్ట్లీ ఇది ప్రమోటర్ గ్రూప్ హెల్డ్ కంపెనీ కాబట్టి వాళ్ళు కాకుండా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ నాన్ ఇన్స్టిట్యూషన్స్. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెడతాం, ఆ మ్యూచువల్ ఫండ్స్ ఈ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ని హోల్డ్ చేస్తున్నా అనుకోండి, అది పబ్లిక్ మనీ బట్ డైరెక్ట్ మనీ కాదు, పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ మనీ. వెరాస్ పబ్లిక్ నాన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డైరెక్ట్ గా మనమే. సో మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే పబ్లిక్ డబ్బులు తీసుకుని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు 84% దగ్గరగా అప్రూవ్ చేసేసారు దీన్ని. కేవలం 16% మాత్రమే వద్దన్నారు, 16% మాత్రమే వద్దు, ఇది కరెక్ట్ కాదు, ఈ డీల్ కరెక్ట్ కాదు అన్నారు. వెరాస్ 84% ఈ డీల్ కరెక్టే, ఎస్ ప్రొసీడ్ అవ్వండి అని అగ్రీ చేస్తూ ఉండడం ఒక పక్కన పెట్టండి దీన్ని. మరి పబ్లిక్ డబ్బులు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఈ డీల్ ని ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు కదా. మరి పబ్లిక్ ఏం చెప్తున్నారు ఇక్కడ డేటాను చూడండి. ఎవరెవరైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరెవరైతే వాళ్ళు మోసపోయారు, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ గా మార్కెట్ లో అన్లాక్ అవుతుంది, బిజినెస్ గ్రో అవుతుంది అనుకున్న టైంలో ఏంటిది అనుకోని పబ్లిక్ ఎగ్జాక్ట్ గా చూస్తే 67.8, రౌండ్ ఆఫ్ చేస్తే 68% దగ్గరగా ఈ డీల్ కరెక్ట్ కాదు, ఇది చేస్తున్నది కరెక్ట్ కాదు అని వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. మరి డైరెక్ట్ గా పబ్లిక్ ఎవరైతే వాళ్ళ డబ్బుల్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటే పబ్లిక్ మనీని ఇండైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్న వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ అప్రూవల్ అయినా అడిగి, మీరు ఇలాంటి ఒక డీల్ జరుగుతుంది, మీరు ఒకవేళ రిజెక్ట్ చేయాలనుకుంటే మాకు చెప్పండి, మేము దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతామని కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు అసలు ఏ లాజిక్ తో ఆ డీల్ ని యాక్సెప్ట్ చేశారన్నది మరి వాళ్ళకే తెలియాలి. అట్లీస్ట్ దీని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఎవరెవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారో వాళ్ళందరూ వాళ్ళ ఇన్వెస్టర్స్ కి ఈ రీజన్స్ తోనే మేము యాక్సెప్ట్ చేసామనైనా చెప్పాలి. అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక్కడ ఫైనల్ గా రావాల్సిన ఓటింగ్ 66.7%, బట్ వచ్చిన ఓటింగ్ 71.8%. సో యాజ్ పర్ రూల్స్ అయితే ఇది ప్రొసీడ్ అయిపోయినట్టే. ఎవరెవరి దగ్గర అయితే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ షేర్స్ ఉంటాయో మీకు ఉంటున్న ఎవ్రీ 100 షేర్స్ కి 67 ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ ఇస్తారు. మరి నా దగ్గర 20 ఉంటే 10 ఉంటాయి అని మీకు క్వశ్చన్ ఉంటే దాని ప్రకారం కూడా డివైడ్ అయ్యి మీకు ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ వస్తాయి. లేదంటే ఎంతైతే మీకు అమౌంట్ రూపంలో రావాలో, ఫ్రాక్షనల్ గా షేర్స్ ఉండవు కదా మనకి, అలా అమౌంట్ రూపంలో రావాలో అది మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. మోసపోయింది విత్ రెస్పెక్ట్ టు ప్రైస్ కాదు, విత్ రెస్పెక్ట్ టు ఆపర్చునిటీ. ఒక లిస్టెడ్ స్పేస్ లో అట్రాక్టివ్ గా ఉంటున్న కంపెనీ కమింగ్ డేస్ లో బ్రోకింగ్ రిలేటెడ్ గా ఏ పెయిన్ అయితే ఎదుర్కోవాలో ఆ పెయిన్ అంతా ఎదుర్కొని ఎవాల్వ్ అవుతుందని ఒక నమ్మకం ఉంటూ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్న కంపెనీని ఇలా తీసుకుంటూ ఉండడం సరి కాదనేది నా ఒపీనియన్. సో పాసిబుల్లీ ఇలాంటి ఒక తప్పు జరుగుతుందని సెబీ వాళ్ళకి నిజంగానే ఇది మిస్టేక్ అని అర్థమైతే అట్లీస్ట్ రీటైలర్స్ వేసిన ఓట్లకు కూడా ఒక వాల్యూ ఇస్తే బాగుంటుంది. ఓన్లీ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వచ్చిన ఓటింగే కాదు, అట్లీస్ట్ నాన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్ గా పబ్లిక్ వేసిన ఓట్లను కూడా కన్సిడర్ చేయాలి. వాళ్ళకి ఇంత పర్సెంట్ అట్లీస్ట్ ఒక 50, 30, 40 ఎంతో కొంత పర్సెంట్ ఒక వాల్యూ ఇస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళకి వద్దు అనుకున్నప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు కూడా ఒక వాల్యూ ఉంటుంది. లేదంటే పబ్లిక్ పాల్గొనే ఈ ఓటింగ్ లో ఎటువంటి వాల్యూ కూడా పబ్లిక్ ఓటేయడం ద్వారా ఇక్కడ 1 రూపీ కూడా లాభం రాలేదు. అండ్ ఎవరెవరైతే మ్యూచువల్ ఫండ్స్ దీన్ని సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరు వాళ్ళ లాజిక్ ని వాళ్ళ ఇన్వెస్టర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కూడా. లేదంటే అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఇది వాల్యుయేషన్స్ లో, లిస్టెడ్ కంపెనీస్ ఒక వాల్యుయేషన్స్ డిఫరెంట్ గా ఉండి వీళ్ళు కూడా ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్ లో గ్రోత్ ఆపర్చునిటీ సైడ్ వెళ్తున్నారని ఒక థీమ్ బిల్డ్ అవుతున్నప్పుడు ఎందుకు ఈ టైంలో అసలు వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అగ్రీ చేశారు అండ్ ఈ పాజిటివ్ ఓటింగ్ ఎందుకు
ఎందుకు వాళ్ళ సైడ్ వేశారనేది మ్యూచువల్ ఫండ్స్ మస్ట్ అండ్ షుడ్ గా రీటైలర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దీని రిలేటెడ్ గా ఉంటున్న మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. BHEL వాళ్ళు 4000 crore విలువ చేసే ఆర్డర్ అదాని పవర్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, అండ్ ఈ ఆర్డర్ ఛత్తీస్గఢ్ లో థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ గా యాక్చువల్లీ 2 థర్మల్ ప్లాంట్స్ ఒక్కొక్కటి 800 మెగావాట్ కెపాసిటీ ఉంటున్న 2 థర్మల్ ప్లాంట్స్ ఒక ఇన్స్టాలేషన్ రిలేటెడ్ గా ఇలా 4000 crore ఆర్డర్ లభించిందని, అండ్ ఆ థర్మల్ ప్లాంట్స్ కావాల్సిన బాయిలర్స్, టర్బైన్స్, జనరేటర్స్ టోటల్ ఫ్రమ్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి పవర్ ప్రొడక్షన్ వరకు కావాల్సిన ఎంటైర్ వర్క్ ని BHEL వాళ్ళు చేస్తారని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది నిన్న చెప్పాల్సిన అప్డేట్, బట్ నిన్న వీడియో రాలేదు కాబట్టి ఇవాళ చెప్తున్నాను. ఆల్మోస్ట్ 25 స్టాక్స్ దగ్గరగా T+0 సెటిల్మెంట్ సైకిల్ లోకి అయితే ఇవాల్టి నుంచి వచ్చాయి. ఈ 25 స్టాక్స్ ని ఇకపై మీరు కొనాలనుకుంటున్నా, అమ్మాలనుకుంటున్నా, లైక్ మీరు కొంటున్న వాళ్ళైతే ఆ సేమ్ డేనే మీ డిమాట్ అకౌంట్ లోకి స్టాక్స్ వస్తాయి. మీరు ఏం చేయాలనుకుంటున్నా, ప్లెజ్ చేయాలనుకుంటున్నారు, ఇంకేమైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నా సేమ్ డే డిమాట్ అకౌంట్ లోకి వస్తాయి. సెల్ చేస్తున్న వారైనా సరే ఆ సేమ్ డే మీ డబ్బులు కూడా సెటిల్ అయ్యి మీకు అకౌంట్ కి యాడ్ అవుతాయి. బ్యాంక్ అకౌంట్ కదా, ట్రేడింగ్ అకౌంట్ కి యాడ్ అవుతాయి. నెక్స్ట్ మీరు విత్ డ్రాల్ పెట్టుకోవచ్చు. యూజువల్ గా ప్రీవియస్ గా అయితే చాలా డేస్ పట్టేది ఒక స్టాక్ నాకు డిమాట్ అకౌంట్ కి రావడానికి, ఆ డబ్బులు రావడానికి. స్లోగా T+4, T+3, T+2, T+1 అండ్ ఇప్పుడు T+0 సేమ్ డేనే సెటిల్మెంట్ చేసే విధంగా రీసెంట్ టైమ్స్ లో సెబీ వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఫైనలీ ఇందులోకి పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని స్టాక్స్ ని తీసుకొచ్చి టెస్ట్ చేస్తూ అంతా బానే ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ అన్ని స్టాక్స్ కూడా ఇది వర్తింపజేయాలని సెబీ వాళ్ళు అయితే భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇనిషియల్ గా 25 స్టాక్స్ లో మనకి ఇది అందుబాటులోకి అయితే వచ్చింది. సో ఇది ఇన్వెస్టర్స్ గమనించాలి. నెక్స్ట్ ఓకార్డ్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 480 crore దగ్గరగా QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ పెద్ద ప్లేయర్స్ కి ఈక్విటీని ఇష్యూ చేసి వాళ్ళకి సెల్ చేసి ఆ డబ్బులు రైజ్ చేస్తారు కదా, అందులో 480 crores దగ్గరగా రైజ్ చేశారు. ఈ డబ్బుల్లో 110 crores దగ్గరగా అప్పు తగ్గించుకోవడానికి యూజ్ చేస్తారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ వరకు ఓకే, బట్ మిగిలిన డబ్బులతో ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్, యాక్చువల్లీ 2 డ్రగ్స్, ఇంపార్టెంట్ డ్రగ్స్ వీళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ 60 పేషెంట్స్ తో చేసింది, పాజిటివ్ గా రిజల్ట్స్ ఇస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఫేజ్ 4 కి వెళ్తారు. అండ్ అంతా కరెక్ట్ గా ఉంటే 2026 నాటికి 2 డ్రగ్స్ మార్కెట్ లోకి వస్తాయి. ఫస్ట్ ఇండియా, తర్వాత ఎమర్జింగ్ మార్కెట్స్, వాటిలోకి ఇలా వాళ్ళ కొత్త డ్రగ్స్ ని తీసుకువెళ్తారని, ఈ లోపు కొంతమందితో పార్ట్నర్ అయి ఇది ఇంకా బిజినెస్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారనేలా. అండ్ దీంతో పాటు H2 FY25 సెకండ్ హాఫ్ ఆఫ్ FY25 లో వీళ్ళు ప్రాఫిటబుల్ అవుతారని వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళింది. ఇక్కడ మెయిన్ పాయింట్ అంతా 2 డ్రగ్స్, నోవల్ డ్రగ్స్ ఉన్నాయి, వీళ్ళు మాత్రమే కనిపెడుతున్న డ్రగ్స్, అండ్ వాటికి పేటెంట్స్ కూడా వస్తాయి. అవి 2026 కి మార్కెట్ లోకి వస్తాయనేలా ముందు నుంచే ఇన్వెస్టర్స్ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా బులిష్ గా ఉన్నారు. లాస్ట్ 1 year నుంచి స్టాక్ 300% పెరిగింది. అందులో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది 2 డ్రగ్స్. ఎవరెవరైతే ఈ స్టాక్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నా ఆల్రెడీ ఆర్ కమింగ్ డేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనుకున్నా, ఈ పర్టికులర్ స్టాక్ మూమెంటం రిలేటెడ్ గానో లేకపోతే ఎనీ రీజన్ తో మీరు చేస్తున్నా ఈ 2 డ్రగ్స్ ఒక అవుట్కమ్ వెరీ ఇంపార్టెంట్. 2026 నాటికి అన్ని పాజిటివ్ అప్రూవల్స్ వచ్చి ఇది బయటకు వస్తే గుడ్ గ్రోత్ ఉంటుంది ఈవెన్ ఈ పాయింట్స్ నుంచి కూడా. బట్ రాకపోతుంటే అలాంటి రిస్క్ కూడా పర్టికులర్ ఓకార్డ్ స్టాక్ రిలేటెడ్ గా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏజీస్ లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇక లాజిస్టిక్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది, వీళ్ళు గూడ్స్ ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మెయిన్ బిజినెస్ గ్యాసెస్ ని అండ్ లిక్విడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండడం. గ్యాసెస్ లో LPG ని అండ్ లిక్విడ్స్ లో మోస్ట్లీ కెమికల్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు ఇంపోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటూ ఉంటారు. ఈ పర్టికులర్ స్టాక్ గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే IIFL సెక్యూరిటీస్ వాళ్ళు ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 500 అని చెప్పడం జరిగింది. బట్ ఇది కాదు, వాళ్ళు పాజిటివ్ చెప్పారు, 500 టార్గెట్, ఇది పక్కన పెట్టేసేయండి. ఉంటున్న థీమ్ ని ఒకసారి అర్థం చేసుకుంటే, అంటే ఎందుకు ఈ స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళు 500 అన్నారు అండ్ ఎందుకు అప్కమింగ్ టైమ్స్ లో ఈ స్టాక్ ఫర్దర్ గా వెళ్ళడానికి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందన్న థీమ్ ని అర్థం చేసుకుంటే, వీళ్ళ ప్రెసెంట్ కరెంట్ కెపాసిటీ లిక్విడ్స్ పరంగా చూస్తే, బికాస్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఈ రెండింటిని ఇక్కడ సప్లై చేస్తూ ఉంటారు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, ఇంపోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు అనుకున్నాం కదా స్టార్టింగ్ లో. సో అలా లిక్విడ్స్ పరంగా చూస్తే 1.9 మిలియన్ కిలోలీటర్స్ దగ్గరగా వీళ్ళ ప్రెసెంట్ కెపాసిటీ ఉంది లిక్విడ్స్ పరంగా. వెరస్ గ్యాసెస్ పరంగా అయితే 10 మిలియన్ టన్స్ పర్ యానం ప్రెసెంట్ గ్యాస్ రిలేటెడ్ గా వీళ్ళకి కెపాసిటీ ఉంది. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ అరౌండ్ 60 to 90% దగ్గరగా ఉంటాయి. అండ్ IIFL సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్నది అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ వాల్యూమ్స్ 17 to 35% ఇంప్రూవ్ అవుతాయని, తద్వారా మార్జిన్స్ పెరగడం, నెట్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 20% దగ్గరగా వీళ్ళు మెయింటైన్ చేయగలరని. దీనికి ప్రధాన కారణం వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి, కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు లిక్విడ్స్ లో 83%, గ్యాసెస్ లో అయితే 104% దగ్గరగా ఎగ్జిస్టింగ్ గా ఉంటూ అండ్ రీసెంట్ టైమ్స్ లో పెంచిన కెపాసిటీతో పాటు ఇంకా కొత్త కెపాసిటీస్ ని వీళ్ళు యాడ్ చేస్తారని, అండ్ దానికి గాను 4500 crores బై FY26 లోపు ఖర్చు పెడతారని ఎలా చేస్తున్న స్టేట్మెంట్స్. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎగ్జిస్టింగ్ గా ఉన్న దానికి ఇంకొక 83% లిక్విడ్స్ లోను, గ్యాసెస్ లో కూడా 104% కెపాసిటీ ఎడిషన్ జరిగితే బిజినెస్ ఆటోమేటిక్ గా రెవెన్యూస్ అండ్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ ఉన్న కెపాసిటీస్ ని ఫుల్ గా వాడుతున్నారు అండ్ ఫర్దర్ గా కూడా నీడ్ ఉందనుకున్న కెపాసిటీస్ ని పెంచుతున్నప్పుడు స్ట్రాంగ్
ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ కెపాసిటీస్ ని ఇంత ఎక్కువగా పెంచుతున్నప్పుడు లాజిస్టిక్స్ సెక్టార్ లో ఉంటూ ప్రాబబుల్లీ అది వాళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీలోకి రిఫ్లెక్ట్ అవుతుందనే మార్కెట్ భావిస్తుంది. కాబట్టి ఇలాంటి క్యాపెక్స్ వీళ్ళు చేస్తుండడం మార్కెట్ ముందుగానే ఫ్యాక్టర్ చేస్తూ ఉంది కంపెనీ యొక్క గ్రోత్ లో. అండ్ ఇంకొకటి కూడా వీరు ఓపాక్ అనే ఒక కంపెనీతో VOPAK ఇలా మనం చూడాలి, ఒకవేళ మీరు నెట్ లో సెర్చ్ చేయాలనుకున్నా ఈ కంపెనీతో టైప్ అయ్యారు, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని ఏర్పరచుకున్నారు. దీనికి ప్రధాన కారణం వీళ్ళు ఏదైతే కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేస్తున్నారో ఒకవేళ అందులో ఏదైనా మిస్టేక్ జరిగి అందులో పెద్దగా బిజినెస్ లేదనుకోండి, వీళ్ళు ఒక్కరే ఫేస్ చేయకుండా ఇంకొకరితోనూ రిస్క్ ని షేర్ చేసుకుంటున్నారు. అండ్ దీంతో పాటు ఈ ఓపాక్ అనే కంపెనీకి గ్లోబల్ గా కొంత నాలెడ్జ్ ఉంది బిజినెస్ లో. సో దీంతో ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గ్లోబల్ బిజినెస్ ని కూడా పెంచుకోవడానికి వీళ్ళకి వీలవుతుంది. కాబట్టి ఈవెన్ ఈ డీల్ ని కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. ప్రాబ్లం ఏంటంటే స్టాక్ పెరిగినప్పుడు అప్డేట్స్ ఉన్నప్పుడు మొత్తం పాజిటివ్ టోనే మీకు వినిపిస్తుంది. నేను చెప్తున్నా అదంతా పాజిటివ్ గానే ఉంటుంది. బట్ నెగిటివ్ రిస్క్ ఫ్యాక్టర్ సైడ్ కూడా మనం ఆలోచిస్తే ఏదైతే కెపాసిటీ ఎడిషన్ వీళ్ళు చెప్తున్నారో బై FY26 నాటికి లిక్విడ్స్ లో 83%, గ్యాసెస్ లో 104% కెపాసిటీ ఎడిషన్స్ జరుగుతాయని. ఇఫ్ అవి జరగకపోతే ఏ లాజిక్ అయితే మార్కెట్ లో ప్రెసెంట్ ప్లే అవుతుందో ఆ లాజిక్ డైల్యూట్ అవుతుంది. అండ్ అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో స్టాక్ రిలేటెడ్ గా ఫాల్ ని కూడా చూడొచ్చు. సో బోత్ సైడ్స్ చూసి రిస్క్ రివార్డ్ ని కూడా మనం అర్థం చేసుకొని పాజిటివ్స్ నెగిటివ్స్ ని చూసుకొని ఏ స్టాక్ రిలేటెడ్ గానే ప్రొసీడ్ అవ్వాలి. అండ్ ఎగ్జిస్టింగ్ గా హోల్డ్ చేసిన వాళ్ళు కూడా అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు కెపాసిటీ ఎడిషన్స్ రిలేటెడ్ గా చేసే స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్ గా గమనించాలి. నెక్స్ట్ హైటెక్ పైప్స్ గురించి మాట్లాడుకోవాలి. యాంటిక్ వాళ్ళ పర్టికులర్ కంపెనీ పరంగా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 200 రూపీస్ పర్ షేర్ అని ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ నుంచి సిగ్నిఫికెంట్ అప్ సైడ్ టార్గెట్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ పాజిటివ్ గా ర్యాలీ అయింది. టార్గెట్ ఇస్తే సరిపోదు కదా, ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి ఎందుకు అంత అప్ సైడ్ చూస్తున్నారు దానికి లాజిక్ కూడా చెప్పాలి. కాబట్టి ఆ డేటా కూడా మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. వీళ్ళ బిజినెస్ పరంగా వాల్యూమ్స్ తో పాటు ప్రొడక్ట్ మిక్స్ కూడా ఇంప్రూవ్ అవుతుందని. యాక్చువల్లీ వాల్యూమ్స్ పెరగడం అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్ రిలేటెడ్ గా సేల్స్ ఎక్కువ అవుతూ వెళ్తుండడం. ప్రొడక్ట్ మిక్స్ కూడా మారుతుందంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రొడక్ట్స్ లో హై మార్జిన్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఉంటాయి, లో మార్జిన్ ఇచ్చే ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ప్రొడక్ట్ మిక్స్ ఇంప్రూవ్ అవుతుంది అని చేసే స్టేట్మెంట్స్ కి మీనింగ్ ఎలా చూడాలంటే ఏ ప్రొడక్ట్స్ నుంచి అయితే హై మార్జిన్ వస్తూ ఉంటుందో వాటి యొక్క షేర్ ఆర్ వాటి యొక్క థీమ్ ని ఎక్కువ పెంచుకుంటూ లో మార్జిన్ కంటే హై మార్జిన్ ఉన్న ప్రొడక్ట్స్ పై ఫోకస్ చేస్తూ ఆటోమేటిక్ గా మార్జిన్స్ ని కూడా మేము ఇంప్రూవ్ చేసుకుంటాం అని చెప్పే స్టేట్మెంట్స్ అనమాట. సో ఓవరాల్ సేల్స్ పెరుగుతాయి, ఆ సేల్స్ లో హై మార్జిన్ ఇచ్చే సేల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి వీళ్ళ రిటర్న్ రేషియోస్, ప్రాఫిట్స్ ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతాయి. బై FY25 ఎండింగ్ నాటికి మొత్తం ఈ గ్రోత్ అంతా ఈ హైటెక్ పైప్స్ లో కనిపిస్తుందని యాంటిక్ వాళ్ళు భావిస్తూ ఇలా టార్గెట్ ని ఇస్తూ ఉండడం స్టాక్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న రీజన్. ఫ్రెండ్స్, ట్రేడింగ్ లో 57 lakhs నష్టపోయారు. బట్ అది రియల్ ట్రేడింగ్ లో కాదు, ఫేక్ ట్రేడింగ్ లో. ఇది ఏమైపోతుందంటే ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అవగాహన పెరుగుతూ ఉండడం అండ్ చాలా మందికి అసలు స్టాక్ మార్కెట్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, అసలు ఎలా అకౌంట్ అండి ఈ ప్రాసెస్ లో కూడా ఏం ఐడియా లేకపోతుండేసరికి వాళ్ళు ఎవరు చెప్పిన మాటనైనా అంత ఈజీగా నమ్మేస్తున్నారు. బయట కనిపిస్తున్న వ్యక్తినో, తెలిసిన వ్యక్తినో, తెలియని వ్యక్తినో ఎవరు చెప్తున్నా ఓకే తను ఎక్స్పర్ట్ ఏమో నాకు తెలియదు కదా అని, తెలిసిన వాళ్ళు కూడా నాకు ఎవరు లేరు కదా అని ఆ మాటలు నమ్మి మోసపోతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న స్కామ్ తనదే కాదు, నాకు తెలిసిన కొంతమంది ఎవరైతే స్కామ్ బారిన పడ్డారో వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వడం, ఇలా ఇలా మోసపని ఇప్పుడు ఏం తెచ్చుకోవచ్చా నా డబ్బులని అడిగిన సందర్భాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి డీటెయిల్స్ జాగ్రత్తగా చెప్తాను. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా మీకు ఇది చెప్పినప్పుడు ఇది స్కామ్ అన్న విషయం వాళ్ళకి అలర్ట్ చేయండి. ఏం లేదు, ఎవరో ఒకరు మీకు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నేను ఇలా ట్రేడింగ్ కంపెనీ ఏదో ఒక కంపెనీ పేరు చెప్తారు, సెబీ రిజిస్టర్ అని చెప్తారు, ఏవేవి సర్టిఫికేషన్స్ ఉన్నాయి అన్ని చెప్పేస్తారు. మేము ఇలా ఉన్నాం, మీ డబ్బులు మా దగ్గర ఇస్తే, మా దగ్గర అంటే డైరెక్ట్ గా మాకు ఇవ్వాల్సిన నీడ్ లేదు, మేము ఒక ప్లాట్ఫామ్ చెప్తాం, చాలా మంచి ప్లాట్ఫామ్, అందులో డబ్బులు డిపాజిట్ చేయండి అని చెప్పి మీకు నెల 20%, నెల 20 ఆర్ ఫిక్స్డ్ అమౌంట్ చెప్తున్నారు. మీరు ఒకవేళ లక్ష ఇస్తే నెల 30,000, 50,000 ఆర్ లక్ష కూడా తీసుకోవచ్చని ఇలా మాయ మాటలు చెప్తూ డబ్బులు ఎక్కడ వేస్తున్నారు తెలుసా? ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో వేయించే స్కామ్స్ చేసే వాళ్ళు వేరొక రకం, అంటే జెన్యూన్ ప్లాట్ఫామ్స్ లో వేయించి, అసలు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటున్నాయి అవి అసలు వాళ్ళు పెట్టిన ప్లాట్ఫామ్సే. అంటే ఒక వెబ్సైట్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, డబ్బులు యాడ్ చేసుకోవడం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, మొత్తం క్రియేట్ చేసుకొని ఇదిగో ఇందులో డిపాజిట్ చేయమంటున్నారు. డిపాజిట్ చేసిన వెంటనే ఫేక్ గా మొత్తం వాళ్ళ కంటి ముందు ఉంటుంది, స్టాక్స్ ఉంటుంది, చేస్తున్న యాక్టివిటీ ఉంటుంది, మొత్తం వాళ్ళ కళ్ళ ముందు ఉంటుంది. స్టార్టింగ్ లో వాళ్ళు పెట్టిన డబ్బులు, లైక్ నేను ఒక కొత్త వ్యక్తిని అనుకోండి, మీకు నేను చెప్తే మీరు అంత ఈజీగా నమ్మరు కదా. లెట్స్ సే స్టార్టింగ్ లో ఏమో లేదు తను చెప్పింది నిజమో కాదో చూద్దాం, ఒక 50,000 1 lakh పెడతారు. దాని నుంచి నేను మీకు ఒక 1 lakh రిటర్న్ చూపించాను అనుకోండి, 1 lakh వచ్చిందంటే ఒక 20 lakhs పెట్టుంటే, ఒక 50 lakhs పెట్టుంటే నా ఆశ మీకు మొదలై మీ దగ్గర అండ్ బయట వాళ్ళ దగ్గర చేసిన అప్పులతో పెద్ద మొత్తంలో డబ్బులు ఎప్పుడైతే నేను చెప్పిన ఫేక్ ప్లాట్ఫామ్ లో పెడతారో అప్పటి నుంచి డబ్బులు మీకు కంటికి కనిపించడమే, పెరగడం ఇంకా బాగా పెరుగుతుందని కంటికి కనిపించడమే. బికాస్ ఇంకా మీకు డబ్బులు తెస్తారేమో అని. ఎప్పుడైనా మీరు ఒక్కసారి విత్ డ్రాల్ పెట్టారనుకోండి, ₹1 కూడా బ్యాంక్ అకౌంట్ కి రాదు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో నష్టపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మనలో అందరికీ అవగాహన ఉంటుంది మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి. బట్ రాని వాళ్ళకి, అసలు మార్కెట్ అవగాహన లేని వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది మన ద్వారానే తెలియాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డైరెక్ట్ స్టాక్ మార్కెట్ పేరు చెప్తూ ఫేక్ ప్లాట్ఫామ్స్ లోకి డబ్బులు పెట్టిస్తూ ₹1 కూడా అట్లీస్ట్ నష్టపోయినా అది వాళ్ళు తప్పు అనుకుంటారు. బట్ ఇక్కడ మోసపోతున్నారు, నష్టపోవడం కాదు ఇక్కడ మోసపోతున్నారు. సో అసలు ఫేక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ బోల్డ్ పుట్టుకొస్తున్నాయి. ఎవరో ఒకరు ఒక 50,000 1,00,000 ఇస్తే ఒక మంచి ట్రేడింగ్ ప్లాట్ఫామ్, అంటే దాంట్లో ట్రేడింగ్ జరిగేది ఏముండదు, మొత్తం రికార్డెడ్ స్క్రీన్ అండ్
రిలేటెడ్ ఏ స్టాక్స్ ఎంతెంత పెరగాలి, వచ్చిన పర్సన్ ఎలా ఎగ్జైట్ అవ్వాలి, ఎంతెంత ప్రాఫిట్ చూపించాలి అండ్ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు ఎలా తనని మోసం చేయాలన్న దాని రిలేటెడ్ గానే డిజైన్ చేసిన ప్లాట్ఫామ్స్. మీకు ఒక్క రూపాయి కూడా మీరు స్టార్టింగ్ లో వేసిన కొంత డబ్బులు ఏమైనా విత్ డ్రాల్ కి ఇస్తారేమో, కానీ పెద్ద మొత్తంలో వేసినప్పుడు ఒక్క రూపాయి కూడా మీకు విత్ డ్రాల్ రాదు. నాకు తెలిసి కొంత మొత్తంలో వేసిన వాళ్ళకి కూడా 1 రూపీ విత్ డ్రాల్ రాలేదు. విత్ డ్రాల్ మెంటాలిటీ వచ్చిందంటే వీళ్ళు మన ప్లాట్ఫామ్ కి కరెక్ట్ కాదు, వీళ్ళకి ఇప్పుడు జ్ఞానం వచ్చినట్లుంది, తెలివి వచ్చినట్లుంది, ఇంకా వీడు మనకి యూజ్ లేదనుకొని వాళ్ళని బ్లాక్ చేయడం తప్పితే తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేసినా, మీరు వేసిన బ్యాంక్ అకౌంట్ అవన్నీ ట్రేస్ చేసినా దాంట్లో ఒక్క రూపాయి కూడా ఉండదు మీకు తిరిగి ఇవ్వడానికి. కొన్ని నెలలు పడుతుంది మొత్తం యాక్టివిటీ. ఈవెన్ మీరు డబ్బులు తెచ్చుకోవాలని ఎంత లీగల్ గా ఫైట్ చేసినా కొన్ని నెలలు పడుతుంది. అండ్ ఈవెన్ అన్ని నెలలు పట్టినా మొత్తం రికవర్ అవుతుందన్న గ్యారంటీ కూడా ఉండదు. కాబట్టి ఎవరో తెలియని వ్యక్తి, మీకు అసలు పరిచయం లేని వ్యక్తి, ఈవెన్ పరిచయం ఉన్న వ్యక్తి అయినా మీకు ఏదైనా ప్లాట్ఫామ్ చెప్పి అన్యూజువల్ గెయిన్స్ మీతో చెప్తూ ఉంటే 1-2 సార్లు మీరు మీ వాళ్ళతోనూ, తెలిసిన వాళ్ళతోనూ, ఇంకొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనూ డిస్కస్ చేశాక డెసిషన్ తీసుకోమని. మీకు ఎలాగో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటున్నా ముందు నాతో చెప్పాక డబ్బులు పెట్టు, తొందరపడి పెట్టద్దని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా అవగాహనని క్రియేట్ చేయండి. ఎల్స్ వాళ్ళు నష్టపోయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి నీకు తెలుసు కదా నేను ఇలా పెట్టాను, ఇది మంచిదేనా అని డబ్బులు పెట్టాక అడుగుతారు. నిజంగా అప్పుడు మీరు చేయగలిగింది, మనం చేయగలిగింది కూడా ఏముండదు. కాబట్టి ముందుగానే చెప్పండి, ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు నన్ను అడిగి మాత్రమే చేయి, నన్ను అడగకుండా ఏం చెయ్యొద్దు అని. పర్టికులర్ గా కొంత వయసు అయిన వాళ్ళు 40-50 సంవత్సరాలు ఉంటున్న వాళ్ళని ఈజీగా మోసం చేస్తున్నారు. కాబట్టి కొంచెం ఏజ్ ఉంటున్న వాళ్ళకి కూడా ఇది మీరు అవగాహన అర్థమయ్యేలా చెప్పడం ద్వారా పెద్ద మొత్తంలో స్కామ్స్ నుంచి మన వాళ్ళని కాపాడుకోవచ్చు. అండ్ ఒక చిన్న లెక్క, జనవరి-ఫిబ్రవరి ఈ ఇయర్ లో జనవరి-ఫిబ్రవరి కేవలం ఈ 2 నెలల్లోనే పూణేలో 110 మంది దగ్గరగా ఈ ఫేక్ ట్రేడింగ్ స్కామ్ లో, ఈ ఫేక్ వెబ్సైట్స్ లో డబ్బులు పెట్టి మోసపోయారని. ఆల్మోస్ట్ 18 crores దగ్గరగా ఈ స్కామ్ జస్ట్ 2 నెలల్లో, అది కూడా ఒక సిటీలో జరిగిందనేలా. ఇంకా మొత్తం దేశం పైన ఎంత జరుగుతుందో మీరే ఒక అంచనా వేసుకోవచ్చు. ఇంత భారీ మొత్తంలో జరుగుతున్న స్కామ్ జస్ట్ బికాస్ అవగాహన లేకపోతుండడం, ఫేక్ ప్లాట్ఫామ్స్ లో డబ్బులు పెట్టి చేస్తున్నారు, రూపాయి రాదు. మొత్తం అందరికీ కూడా మన వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మీ ద్వారా అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. అండ్ ఇవాళ జరిగిన ఇంకొక స్కామ్ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. టోటలీ 1000 కోట్ల దగ్గరగా ఒకరు అందరినీ, ఎవరెవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు నాకు కొంత డబ్బులు ఇస్తే ఎసెన్షియల్ కమోడిటీ దాంట్లో నేను మీకు ఇన్వెస్ట్ చేసి నెల 2% మీకు రిటర్న్ ఇస్తాను. 2% అంటే నమ్మదగేలా రిటర్న్స్ చెప్పడం, ఖచ్చితంగా ఇస్తానని చెప్పడం రాంగ్ థింగ్. మార్కెట్ లో ఎలా మనం ఖచ్చితంగా రిటర్న్స్ ని తీసుకొస్తాం, ఆ చేస్తున్నా ఏ బిజినెస్ లో ఖచ్చితంగా ఈ రిటర్న్ ఉంటుందని ఎలా చెప్తాం? 2% రిటర్న్ ఇస్తానని మీరు ఇస్తున్న అసలుకి నేను బాండ్ రాసిస్తాను అండ్ ఈవెన్ చెక్ ని కూడా ఇస్తాను. సో ఒకవేళ మీకు నేను నచ్చకపోయినా, నేను మీకు ఆన్సర్ చేయకపోయినా చెక్ ని మీరు బ్యాంక్ లో వేసుకున్నా మీరు డబ్బులు తీసుకోవచ్చు కదా. అండ్ ఎవరు అంత ఈజీగా చెక్ ఇవ్వరు అని మన మైండ్ లో ఉంటది. కాబట్టి అసలుకి చెక్ ఇస్తాను, 500 రూపీ బాండ్ పేపర్ మీద నేను మీకు సైన్ చేసి ఇస్తాను మీరు ఇస్తున్న ఇన్వెస్ట్మెంట్. కానీ అందరినీ నమ్మపలికి పెద్ద మొత్తంలో 1000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని తీసుకొని స్కామ్ చేసినట్లయితే డేటా కనిపిస్తుంది. సో కాబట్టి మీ అంతటగా మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా చేస్తున్న ఏ యాక్టివిటీ అయినా, వేరొకరు నమ్మి చేస్తున్న ఏ యాక్టివిటీ అయినా అల్టిమేట్ గా ఒక బిగ్ రిస్క్ అన్న విషయం ప్రతి ఇన్వెస్టర్స్ గమనించాలి. సో పెడుతున్నది 1 రూపీయా, 100, 1000, 1 lakh, crore ఎంత అవుతున్నా వేరొకరు చెప్తున్న హనీ వర్డ్స్, తేనె పూసిన మాటల్ని బ్లైండ్ గా నమ్మకుండా మీరు కూడా కొంత రీసెర్చ్ చేసి అది రిస్కీగా ఉంది, ఇది ఎక్కడో స్కామ్ లా అనిపిస్తుంది అనుకున్నప్పుడు అసలు ఫస్ట్ థింగ్ దానికి ముందుకు వెళ్ళొద్దు. తెలిసిన వాళ్ళతో ఇంకొంతమందితో మాట్లాడడం, ఎక్స్పర్ట్స్ తో మాట్లాడడం, మీకు ఒక క్లారిటీ వస్తుంది అది స్కామా కాదా అని. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీకు క్వశ్చన్ ఉంది అది స్కామా కాదా అని ఒక డౌట్ వచ్చింది మైండ్ లో అంటే జస్ట్ స్టాప్ ఇట్ దేర్, అక్కడే ఆపేసేయండి. ఇంకొక స్టెప్ కూడా ముందుకు వెళ్ళొద్దు. మీకు చెప్పిన వాళ్ళతో కాదు, మిగిలిన ఒక 4-5 అది డిస్కస్ చేసి ఎస్ అది నిజమే అని బాగా తెలిసిన వాళ్ళు, ఎక్స్పర్ట్స్, కొంత నాలెడ్జ్ ఉందనుకున్న వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మీరు రీసెర్చ్ చేసి కన్ఫర్మ్ తెచ్చుకున్నాక వెళ్ళండి. కానీ ఎప్పుడైనా డౌట్ ఉందంటే ఆ డౌట్ ఉంటున్న మైండ్ తో ప్రొసీడ్ అవ్వకుండా పక్కన పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ మన స్కామ్ కి గురి కాకుండా ఉండడానికి. నెక్స్ట్, అదానీ వాళ్ళు అంబుజా సిమెంట్స్ ని కొన్నారన్న విషయం మన అందరికీ తెలుసు కదా. అండ్ అంబుజా సిమెంట్స్ ని కొన్నప్పటి నుంచి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఈక్విటీ ఇన్ఫ్యూజన్స్ ని కూడా, లైక్ ఈక్విటీని తీసుకొని మనీని ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కూడా అదానీ ఫ్యామిలీ వాళ్ళు, అదానీ మెయిన్ ప్రమోటర్స్ వాళ్ళు చేస్తున్నారన్న విషయం కూడా మనకి తెలుసు. అలా వాళ్ళ వాటాన్ని స్లోగా పెంచుకుంటున్నారు. అండ్ ఇప్పుడు అడిషనల్ గా 6661 crores దగ్గరగా డబ్బుల్ని ఇన్ఫ్యూజ్ చేస్తూ దాని బదులుగా 3.6% ఈ కంపెనీలో వాటాని కొంటూ టోటల్ గా కంపెనీలో వాటాని 66.7% కి అదానీ ఫ్యామిలీ వాళ్ళు పెంచుకుంటున్నట్లు అఫీషియల్ గా అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీంతో కంపెనీని కొన్నప్పటి నుంచి టోటల్ గా 11,661 crores ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు అదానీ వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో స్లోగా అంబుజా సిమెంట్స్ లో అదానీ వాళ్ళ వాటా అయితే పెరుగుతూ ఉంది. యూజువల్లీ ఎప్పుడు కూడా ప్రమోటర్స్ వాటాని పెంచుకుంటున్నారు ఒక పర్టికులర్ కంపెనీలో అంటే డెఫినెట్లీ ఆ కంపెనీ మీద ప్రమోటర్స్ కున్న కాన్ఫిడెన్స్ ని మార్కెట్ కి చూపిస్తుంది. కాబట్టి ఈ సార్ట్ ఆఫ్ అప్డేట్స్ ని మనం పాజిటివ్ గానే రీడ్ చేయాలి. నెక్స్ట్, మార్చ్ మంత్ లో ఏ ఆటో ప్లేయర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తుండొచ్చు ఇంకా మనకి ఎండ్ అవ్వలేదు. మనకి April 1st ఆ పాయింట్ లో అప్డేట్స్ వస్తాయి, ఎవరెవరు ఎంత సేల్స్ చేశారు మార్చ్ మంత్ లో అని. బట్ ఉంటున్న డేటా ప్రకారం, నోమురా వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఏ ప్లేయర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తుండొచ్చు అన్న డేటా స్క్రీన్ పైన ఉంటుంది. ప్రాబబ్లీ ఆ టైంలో ఇదే సేమ్ డేటానే రెప్లికేట్ అయితే ఫస్ట్ నిలబడుతున్నది బజాజ్ ఆటో, స్ట్రాంగ్
గ్రోత్ ఆల్మోస్ట్ 18.3% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఉండొచ్చు అని చెప్తున్నారు. తర్వాత టీవీఎస్ మోటార్స్ అండ్ M&M ఆటో రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఉండొచ్చు అని, అండ్ మిగిలిన ఏ ఆటో ప్లేయర్స్ కి ఎంతెంత పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ ఉండొచ్చు అన్న డేటా కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. April 1st మనకి డేటా రిలీజ్ అవుతుంది. దీనికి తగ్గట్టే కానీ రిలీజ్ అవుతుంటే ఎవరెవరికైతే మంచి గ్రోత్ ఉందని వీళ్ళు చెప్తున్నారు ఆ స్టాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ మనం ఆ స్టాక్ ప్రైజెస్ లో చూస్తాం. బట్ ఇఫ్ కాదనుకుంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్ గా ఉన్నట్లు డేటా నెగిటివ్ గా ఉన్నట్టు కాబట్టి స్టాక్ లో అలాంటి రియాక్షన్ నెగిటివ్ రియాక్షన్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 22,370 ఇవాళ మీరు గమనించవచ్చు అక్కడ యాక్టివిటీని. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్ బ్రేక్ అయితే ఎక్కడ ఇవాళ రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ అయింది అన్నది మీరు గమనించవచ్చు. 22,450 అరౌండ్ అండ్ డౌన్ సైడ్ 22,280 అండ్ ఆ బిలో 22,240. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ పర్ఫెక్ట్ గా మనకి రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఫాలో అయింది. సో ఇదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఒకవేళ మార్కెట్ అగైన్ పెరుగుతూ అక్కడికి వచ్చినప్పుడు కాషియస్ గా ఉండండి. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ 47,633 అండ్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్ 46,870 సపోర్ట్. స్టార్టింగ్ లోనే చెప్పాను కదా రేంజ్ అయితే డిస్కస్ చేయాలనుకోవట్లేదు. మార్కెట్ రిలేటెడ్ గా బులిష్ యాక్టివిటీ ఉంటుంది అనుకుంటున్నాను. బికాస్ 22,250 క్లియర్ గా బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి లెట్స్ సీ ఫర్దర్ గా మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అని. లెవెల్ బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అయ్యేంత వరకు రేంజ్ బౌండ్ యాక్టివిటీని అయితే నేను పర్సనల్ గా అవాయిడ్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.